ఛానల్. ఇన్ దిస్ వీడియో వర్ణిక బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూద్దాం. వర్ణిక డ్రెస్ అయితే అదిరిపోయింది, పిస్తా గ్రీన్ కలర్. ఈ డ్రెస్కి అయితే నాకు పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే దొరికేసేసాయి అన్నమాట. అండ్ నెయిల్ పాలిష్ కూడా ఎగ్జాక్ట్ కలర్ దొరికేసింది. అండ్ నేను గోల్డ్ బ్యాంగిల్స్ నచ్చితే తీసేసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ నాకు 70 రూపీస్ పడ్డాయి. అండ్ నెయిల్ పాలిష్ 30 రూపీస్, బార్గెన్ చేస్తే 20కి ఇచ్చాడు. అండ్ ఈ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ కూడా నాకు 70 రూపీస్ పడ్డాయి. నా బార్గెన్ స్కిల్స్కి వాడు 70 రూపీస్కి ఇచ్చాడు. అదర్స్కి అయితే 50-60 రూపీస్కి ఇచ్చేసి ఉంటాడు. అండ్ ఈ 2 బ్యాంగిల్స్ నేను పెయింట్ చేసి స్టోన్ బ్యాంగిల్స్తో మిక్స్ చేసి వేద్దాం అనుకున్నాను. బాగా వస్తాయి అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చాయి. అండ్ రెడీ అయ్యేసి అలా సోమనాథ స్వామి టెంపుల్కి వెళ్ళేసి, టెంపుల్కి కూడా మేము 11 o'clock వెళ్ళాము. మాకు 2 hours పట్టింది బయటకు వచ్చేసరికి. మేము వెళ్ళింది వెనస్డే, బట్ క్రౌడ్ అయితే చాలా ఉండే. క్యూలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ సాటర్డే కూడా కాదు, క్రౌడ్ చాలా ఉంది అని అనుకుంటే, సో కొందరు అన్నారనమాట మాఘమాసం కదా, సో అందుకే క్రౌడ్ చాలామంది ఉన్నారు అని అన్నారు. సో వర్ణికకైతే ఫస్ట్ ఈ డ్రెస్ చూసాం, బాగుంది, బట్ ఇందులో సైజ్ లేదు. నెక్స్ట్ అయితే వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ చూపించారు. ఇది కూడా బాగుంది, బట్ కొంచెం వైట్ అనేది కింద హెవీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే గ్రేప్ వైన్ కలర్ ఈ గ్రేప్ వైన్ కలర్ బాగుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న క్లాత్ స్పేస్ సిల్క్ అనమాట. సో ఈ క్లాత్లోనే అన్నీ చూపించారు, చాలా బాగుంది. అండ్ టాప్ విషయానికి వచ్చేసరికి ఈ టాప్ కొంచెం హెవీగా అనిపించింది, అంతగా నచ్చలేదు, బట్ వర్ణికకి నచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్ విత్ రైతా. మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. సో వర్ణిక అయితే చికెన్ బిర్యానీ అడిగింది. చికెన్ బిర్యానీ చేసే అంత టైం లేదు. సో బగారా రైస్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ ఫాస్ట్గా చేసేసాము. సో చేసుకొని తినేతలకి 2:40 అయింది. 2:40 తర్వాత 3:30కి బెలూన్స్ అయితే మేము స్టార్ట్ చేసాము ఊదడం. అండ్ ఇందులో ఒక కామెడీ ఉందన్నమాట. సో బెలూన్స్ అయితే అలా ఊదేసుకొని అండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇలా చేసాం డెకరేషన్. ఇందులో కామెడీ ఏంటంటే, మేమైతే బర్త్డే బెలూన్స్ ఆర్డర్ చేసాం ఆన్లైన్లో. మాకైతే బేబీ షవర్ బెలూన్స్ వచ్చాయి. సో ఆ ఏవైతే బెలూన్స్ అయితే పనికొచ్చాయి అన్నమాట. సో వర్ణిక ఫేవరెట్ చించాన్ అంటే చాలా ఇష్టం వర్ణికకి. సో మేమైతే ఏ పిక్ అయితే సెలెక్ట్ చేసి బేకరీ వాళ్ళకి పంపించామో యాజ్ ఇట్ ఈస్ అలానే చేయించారనమాట కేక్. వర్ణిక హ్యాపీనెస్ మామూలుగా లేదు చించాన్ కేక్తో. సో అందరికీ చెప్తుంది చించాన్ వీడే అని చెప్పేసి. చించాన్ కేక్ చూసి తను చాలా హ్యాపీగా ఉంది. సో ఆత్రం ఆగలేక చించాన్ హెడ్ కూడా కొంచెం తినేసింది అనమాట ఫస్ట్లోని. బెలూన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఏ గర్ల్, లైక్ ఇట్స్ ఏ బేబీ గర్ల్. అండ్ అలా కాకుండా ఫీడింగ్ బాటిల్, ఇవన్నీ బేబీ షవర్కి సంబంధించిన బెలూన్స్ థీమ్ అనమాట. సో ఏదైతే ఏమి స్టిక్ చేశాను, బాగుంది. వీళ్ళందరికీ కూడా చించాన్ కేక్ గురించి చెప్తుందనమాట. తను చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చించాన్ కేక్ కోసం. అండ్ తనకి సైకిల్ కూడా గిఫ్ట్ వచ్చింది, సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఈవిడ ఇలా హ్యాపీగా ఉంటే వాళ్ళ అన్న మటుకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. వాళ్ళ చెల్లికి కొత్త సైకిల్ వచ్చినందుకు వీడు కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాడు చాలా. అండ్ వాడిని కొంచెం సేపు అలా వదిలేయడమే బెటర్ అనిపించింది. వర్ణిక హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఈ క్యాండిల్స్ పెడుతుంటే కూడా ఈ క్యాండిల్సే చించాన్కి ఇష్టం అని చెప్తుంది.
బ్యాక్గ్రౌండ్ అయితే స్టిక్ అవ్వట్లేదు, ఊడిపోతూనే ఉంది చాలాసార్లు. హ్యాపీ బర్త్డే వర్ణిక. వీళ్ళకి స్ప్రే ఇచ్చి పక్కన కొట్టుకుంటారా అంటే కేక్ మీదే వచ్చి కొట్టారనమాట. బట్ పడలేదు, మనం హ్యాండ్స్ అడ్డుపెట్టాం. సో అలా కేక్ కట్ అయిపోయాక అందరూ కలిసి ఫొటోస్ దిగి అండ్ వాళ్ళు తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని వర్ణిక చాలా హ్యాపీగా ఉండింది. సో వర్ణిక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అన్నమాట. అరే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పోజ్ పెట్టండి అని చెప్పాను. సో ఈ పోజ్ పెట్టారు వీళ్ళు. అండ్ వర్ణిక ఫేవరెట్ తాతకు కూడా చించాన్ కేక్ గురించే చెప్తుంది. అలా వాళ్ళ అమ్మమ్మతో నానమ్మతో కొన్ని ఫొటోస్ దిగేసి వాళ్ళ అత్త మామ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ తీసుకొని అండ్ ఫైనలీ వాళ్ళ గుండు అన్నతో బన్ను అన్నతో కూడా పిక్స్ దిగేసింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.